కరీంనగర్ జిల్లా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల పడుతున్న వర్షాలతో నాగలి పట్టారు రైతులు. దుక్కి దున్ని విత్తనాలు నాటుతున్నారు. వ్యవసాయ కూలీలు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో సాగు డీటెయిల్స్ ను వెంకట్ అందిస్తారు. గత రెండేళ్లుగా వానలు లేక కరువుతో అల్లలాడిన కరీంనగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో ఇప్పటికే విత్తనాలు పెట్టే పనిలో రైతులంతా కూడా నిమగ్నమయ్యారు. చూడొచ్చు, మనం కరీంనగర్ మండలానికి సంబంధించిన బొమ్మకల్, గుంటూరుపల్లి గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో మనం ఉన్నాం. ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు పెట్టడంలో ఇక్కడ మహిళా కూలీలంతా కూడా నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి పత్తి, వరి, మొక్కజొన్న అలాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. దీనికి తోడు ప్రభుత్వం ఈసారి ప్రత్యామ్నాయ పంటలపై, పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సాధించాలని చెప్పడంతో మొక్కజొన్న, కంది లాంటి పంటల వైపు కూడా రైతులు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ నాటుతున్న విత్తనాలు కూడా మనకు మొక్కజొన్న విత్తనాలు నాటుతున్నారు. దీనికి సంబంధించి రైతులు ఈసారి ఖరీఫ్పై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ముఖ్యంగా లాస్ట్ 2 years వానలు లేక పంటలు ఎండిపోయాయి. చాలా వరకు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేదు. దీనికి సంబంధించి రైతులు ఈసారి ఏం కోరుకుంటున్నారు, పరిస్థితి ఎట్లా ఉంటుందని ఊహిస్తున్నారు తెలుసుకునేందుకు ఈ రైతు ఉన్నారు మనతో. చెప్పండి, ఈసారి పంటలకు సంబంధించి మీరు ప్రణాళిక ఏంది? ఈసారి ఖరీఫ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే గత 2 సంవత్సరాలకి వెళ్ళి మేము బాగా విపరీతమైన కరువును ఎదుర్కొన్నాం. ఈసారి మాకు జూన్ 7వ తారీఖు నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆశాజనకంగా ఖరీఫ్ మొదలవుతుంది. కాబట్టి మొదగాలే అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము మొక్కజొన్న విత్తనాలకు ప్రిపేర్ అయినాం. ఎందుకంటే పత్తికి బదులు ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ పంటలు పెట్టాలంటారు కాబట్టి మేము దానికి బదులు నాకు 10 ఎకరాలు పత్తి పెట్టేది, ఒక 2 ఎకరాలు పత్తి పెట్టి 8 ఎకరాలు మొక్కజొన్న నాటుతున్నాను. ఈసారి ఖరీఫ్ మాకు ఆశాజనకంగా ఉంటుందని మేము ఆశపడుతూ ముందుకు వెళ్తున్నాం. కాకపోతే సకాలంలో మళ్ళీ విత్తనాలు అయితే ఎలాగ అందిస్తున్నారో, ఎరువులు వాటికి సంబంధించిన కొరతలు లేకుండా గవర్నమెంట్ ముందస్తు ప్రణాళికతోటి గోదాములలో స్టాక్ పెట్టి రైతులకు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే అధికారులు మంచి సూచనలు, సలహాలు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు మళ్లించడమే కాకుండా వాటికి కావాల్సిన, ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఒకటే పంట వెళ్ళాం కాబట్టి ఈ పంటల కొరకు కావాల్సిన వాటికి చీడపీడలు ఏమైనా ఉన్నా కూడా వ్యవసాయ అధికారులు మాకు సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ రైతులను లాభసాటిగా తయారయ్యేలా తీర్చిదిద్దే బాధ్యత గవర్నమెంట్ మీదే ఉన్నది. ఒకటి చెప్పండి, లాస్ట్ ఇయర్ కూడా మనకు జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ముఖం చాటేసినాయి. వేసిన పత్తి విత్తనాలు కావచ్చు, చాలా విత్తనాలు భూమిలోనే ఎండిపోయి మొలకలు కూడా మాడిపోయినాయి. మరి ఇప్పుడు జూన్ 1-2 వర్షాలకే విత్తనాలు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందని మీరు మీ ఏ ధీమాతో పెడుతున్నారు వీటిని? అంటే మాకేముందంటే ఇది సైక్లోన్ ఎఫెక్ట్ ఎప్పుడున్నా కూడా ఒక వారం రోజులు ఉంటుంది కాబట్టి ఇప్పటికి 3 రోజులు అయింది. ఇంకా 4 రోజుల వరకు అయితే విత్తనాలు మొలుతాయి. మన కేరళకి ఎలాగో ఈరోజు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి మనకు రావాలంటే 5 రోజులు కాబట్టి ఇవి మొలకెత్తినేసరికి నైరుతి ఋతుపవనాలు మనకు అందుతాయని ఆశాభావంతో మేము ఖరీఫ్కు ముందుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు చెప్పండి, రైతులకు సంబంధించి గత సంవత్సరము అనేక పంటలు నష్టపోయినాయి. దిగుబడి కూడా సగమే వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎట్లాంటి ఆశాభావంతో ఉన్నారు? వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా మీరు ఎట్లాంటి సలహాలు అని, ఎట్లాంటి సాయం అని కోరుకుంటున్నారు? అంటే మేము ఇంతకుముందు అయితే మాకు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టి రైతు చైతన్య యాత్రలలో భాగంగా రైతు సదస్సులు పెట్టినప్పుడు ఫలాని విత్తనం వేసుకుంటే ఈ రకం ఇన్ని పంటల రోజులు ఇన్ని కింటాల దిగుబడి వస్తుందని చెప్పి, అలాగే టెక్నాలజీ వచ్చింది కాబట్టి దానిపైన మేము పూర్తి దృష్టి సారించి దానికి అనుగుణంగా మేము సాగులో మెలకువలు పాటించుకుంటూ అధిక దిగుబడులు సాధించడానికి మేము కృషి చేస్తున్నాం. అధికారులు మాకు సూచనలు ఇస్తూ ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఇక ముందు కూడా బాగానే ఇవ్వాలని దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న వైపు వేస్తున్నారు కదా, మొక్కజొన్న సాగు పట్ల ఎట్లాంటి మెలకువలు తీసుకోవాలి, రైతులకు ఎట్లాంటి సలహాలు ఇచ్చారనేది మనకి ఇక్కడ అధికారులు ఏమైనా మీ గ్రామానికి వచ్చి సలహాలు ఏమైనా ఇచ్చారా? అధికారులు గ్రామానికి వచ్చారు, సలహాలు ఇచ్చారు. పత్తి పంట వేయకుండా మొక్కజొన్న వైపు రైతులను మళ్లించడానికి వాళ్ళు చాలా చెప్పారు. అది కూడా మనం పత్తి వేస్తే కొంచెం పంట దిగుబడి తక్కువ వస్తుందని చెప్పేసి మొక్కజొన్నకి పోయే అవకాశం ఉంది. మొక్కజొన్న వేస్తే కూడా మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మొక్కజొన్నకి సరి అయిన టైంలో వర్షాలు లేకపోతే మొత్తం పంట రాకపోవడం, మాకు దీనికి సంబంధించిన ఎరువులు కానీ సబ్సిడీ కానీ మొత్తం సబ్సిడీ ఇస్తే కొంచెం రైతుకు బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే మొక్కజొన్న కాకుండా ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఏ పంటలు పెడుతున్నారు? మొక్కజొన్న కాకుండా కొంతవరకు పత్తి సార్, కంది ఎక్కువ వేస్తున్నారు సార్. వరి ఎట్లాగా ఉంటుంది. ఈసారి వర్షాలు జూన్ మాసంలో ఇప్పుడు నిన్న మొన్న వానలు పడినాయి. ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల పాటు కూడా పడే అవకాశం లేదు, ఎందుకంటే అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆ వాతావరణ శాఖ చెప్తుంది నైరుతి ఋతుపవనాలు ఈరోజు కేరళ తీరాన్ని తాకుతాయి, మరో వారం రోజుల్లో తెలంగాణలో కూడా విస్తరిస్తాయన్న సూచనలు చేస్తున్నారు. కానీ వాతావరణ శాఖ అంచనాలు చాలాసార్లు తప్పుతుంటాయి. మరి దీనివల్ల రైతులకు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఏమనుకుంటున్నారు మీరు?
అదే సార్, ఇంత ముందు కూడా అట్లాగే జరిగింది సార్, నష్టపోవడం జరిగింది. ఈసారి కూడా అదే వాళ్ళ వాతావరణ శాఖ చెప్పే విషయాన్ని నమ్మి మేము ఈరోజు ఇంత ముందుగా వర్షానికి విత్తనాలు నాటడం జరుగుతుంది. అది మాకు సరైన టైంలో వర్షాలు పడి అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది సార్, లేకపోతే వ్యవసాయం కుంటి పడే పరిస్థితిలో ఉంటుంది సార్. ఇక్కడ రైతులంతా చెప్తున్నది ఒకటే, మనకు ఈసారి అల్పపీడన ధోని ప్రభావంతో నిన్న మొన్న కురుస్తున్న వర్షాలకు విత్తనాలు నాటడం మొదలుపెట్టాము. గత సంవత్సరం కూడా ఇదే విధంగా మొదట్లో ఆరంభంలో వర్షాలు పడి తర్వాత ముఖం చాటతో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కేరళ తీరాన్ని ఇవాళ రేపట్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. అవి త్వరలో తెలంగాణ కూడా వస్తాయి. కాబట్టి నల్లరేగడి భూముల్లో కొద్ది రోజుల పాటు తేమ ఉంటుంది. కాబట్టి ముందుగానే పత్తి విత్తనాలు కానీ ఈ మొక్కజొన్న కానీ ఇలాంటి విత్తనాలు పెడితే మొలకెత్తే అవకాశం ఉందని చెప్పి ఆశాభావంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖరీఫ్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతాయన్న ఆశాభావంతో దుక్కులు దున్ని ఇప్పటికే రైతులు సాగు మొదలుపెట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్లే కరీంనగర్ జిల్లా అంతా కూడా వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తే గత 2 ఏళ్లలో నష్టపోయిన పంటకు సంబంధించి రైతులు కొద్దిగానైనా కోలుకునే అవకాశం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు పొలం బాట పడుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామంటున్నారు అధికారులు. అన్ని పంటల విత్తనాలకు కొరత లేకుండా చూస్తామంటున్నారు. ఖరీఫ్లో అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు వ్యవసాయ శాఖ జేడీ నరసింహ. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న దాన్ని బట్టి రైతాంగం కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయితే ఈ సంవత్సరం మన వాతావరణ శాస్త్రవేత్తలు కానీ ఇతర ఆధారాల ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాయి, సకాలంలో వర్షాలు కురవచ్చు అనేది చెప్తుండ్రు. దానికి అనుగుణంగానే మనం కూడా జిల్లాలో మొత్తం 3,77,000 హెక్టార్లలో వివిధ పంటల సాగుకు అంచనాలు రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 1,50,000 హెక్టార్లు వరి, అంటే జిల్లాలో ప్రధాన పంటలు వరి, సోయాబీన్, మొక్కజొన్న ఇవి ఉంటాయి. దీంట్లో 1,50,000 హెక్టార్లు వరి, 1,45,000 హెక్టార్లు సోయాబీను, 50,000 హెక్టార్లు మొక్కజొన్న, మిగతా పప్పు దినుసు పంటలు 25,000 హెక్టార్లు ఇలా రూపొందించుకొని పంపించడం జరిగింది. దానికి ఆ పంటలకు విస్తీర్ణానికి అనుగుణంగానే మనకు విత్తనాలు కూడా మనకు జిల్లాకు 1,20,000 క్వింటాలు సోయాబీన్ విత్తనాలు కేటాయించడం జరిగింది. అదే ప్రకారంగా మొక్కజొన్న 12,000 క్వింటాలు. తర్వాత ఏదైతే పప్పు దినుసులు మనం అడిగిన క్వాంటిటీ మనకు పప్పు దినుసులు విత్తనాలు పెసర కానీ, కంది, తర్వాత మినుము విత్తనాలు కూడా కేటాయించారు. అయితే ఈ విత్తనాలన్నీ కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మన వ్యవసాయ సహకార వ్యవసాయ పరపతి సంఘాల ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పరపతి సంఘాలు మొత్తం 149 సంఘాలను గుర్తించి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న మొత్తం సంఘాలను, దాంట్లో గతంకు భిన్నంగా ఈసారి ఏంటంటే ప్రతి సహకార సంఘంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఏఈఓ కానీ, బీటీఎం కానీ, ఏటీఎం కానీ ఏదైనా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని అక్కడ కూర్చోబెట్టి, ఈ గతంలో ఎటుందంటే రైతు మండలానికి పోయి అక్కడ పర్మిట్ తీసుకొని వ్యవసాయ దగ్గర అక్కడ నుంచి సొసైటీకి వెళ్ళి అక్కడ విత్తనాలు తీసుకుని ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక సొసైటీ పరిధిలో 5 గ్రామాలు కానీ 3 గ్రామాలు కానీ ఉంటే ఆ 3 గ్రామాల రైతులు ఆ సొసైటీకి పోయి అక్కడే పర్మిట్ రాసుకొని అక్కడ విత్తనం తీసుకొని పోవడం. అంటే దీన్ని బట్టి ఏంటంటే రైతుకు వ్యయ ప్రయాసాలు లేకుండా ఆ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ 149 సొసైటీలో ఈ ఏర్పాట్లు చేశాం, అందరు సిబ్బందిని చేశాం. దాదాపు 70% విత్తనాలు కూడా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ సోయాబీన్ 1,20,000 కానీ ఇప్పటివరకు జిల్లాకు 80,000 క్వింటాలు